హిజ్కియా రాజు ఈయన మరణకరమైన రోగం వచ్చింది. అంటే అది బహుశా క్యాన్సర్ కావచ్చు. చాలా క్యాన్సర్ పనులు కూడా ఉంటాయి కదా, కాబట్టి అది ఏదో మనకు తెలియదు. అయితే ఈ మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు కొన్నిసార్లు చెడ్డవాడైతే రోగాలు వస్తాయి, కానీ చెడ్డవాడు కాదు. ఈయన ఎలాంటి వాడంటే చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చూడండి, 2వ రాజులు 18వ అధ్యాయం 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు అంటే ఆ పైన హిజ్కియా అని ఉంది కదా, హిజ్కియా యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలు మెహస్థానాన్ని పేరు పెట్టి దానికి ధూపం వేయించి వచ్చి వెళ్ళింది. కాబట్టి ఇతని జీవితంలో ఇతని క్యారెక్టర్ ఏంటంటే దావీదు చేసినట్లు 3వ వచనంలో అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. కొన్నిసార్లు విశ్వాసమైన వారికి నీతిమంతులు కూడా శ్రమల గుండా వెళ్తారు. దేవుడు కొన్నిసార్లు అలాంటి పరీక్షల గుండా మనల్ని పంపిస్తాడు. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 5వ వచనంలో ఉంది, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవా మాటను హత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. ఇంత మంచి రాజు, ఇంత నీతిని అనుసరించిన వాడు, మరి యెహోవా ధర్మశాస్త్రం అనుసరించిన వాడు, తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, విగ్రహాలను పడగొట్టిన వాడు, దావీదు వల్లే ప్రవర్తించిన వాడు, ఇలాంటి వ్యక్తికి రోగాలు ఎందుకు వచ్చినాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో వీటిని అనుమతిస్తాడు. మనం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడా నాకు ఎందుకు చేసావు అని అడగకూడదు, క్వశ్చన్ చేయకూడదు. దేవుడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్ష చేయడం కోసం ఇలా చేస్తాడు. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి బంగారం కూడా దాంట్లో ఉన్న మాలిన్యం పోవాలంటే ఏం చేయాలి? కుటుంబంలో అగ్నిలో వేయబడాలి. అలాగే మన సాధారణమైన విశ్వాసం మూల్యమైన విశ్వాసంగా మార్చబడాలంటే మరి కొన్ని శోధనలు, పరీక్షలు గుండా మనం వెళ్ళాలి. ఈ యొక్క గొప్ప హిజ్కియా రాజు ఇంత యథార్థవంతుడైనప్పటికీ సరే ఆయన కష్టాలు వస్తాయి. మన జీవితంలో కూడా ఇవి వస్తాయి. వీటిని దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. మనల్ని పరీక్షించాలని కూడా దేవుడు మరి చూస్తాడు. అయితే కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు అవిధేయత వల్ల కూడా మనకు శిక్షలు వస్తాయి. ఇదే హిజ్కియా ఇంత మంచివాడు, ఇంత గొప్పవాడు, ఇంత యథార్థవంతుడు కదా, ఆయన ఒక సందర్భంలో గర్వించాడు. ఆ మాటలు 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 24వ వచనం. 32 2వ దినవృత్తాంతములు ఉండండి. గర్వించి ప్రవర్తింపనందున చూసారా, కొన్నిసార్లు మేలు చేసిన తర్వాత కూడా హిజ్కియా మరి ఏం చేశారు? ఉదయాన్న గర్వించారు. దేవుడు కొన్నిసార్లు మనం అవిధేయత చూపిస్తే, గర్వంతో చేస్తే కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్ష గుర్తు వేస్తాడు. అంటే విశ్వాసులైన వారు నీతిగా ప్రవర్తించినా కష్టాలు వస్తాయి, పాపం చేసినా కష్టాలు వస్తాయి. అయితే మరి కొన్నేమో
టర్మ్స్ ఆఫ్ కరెక్షన్ అంటే సరిచేయబడటం కోసం కష్టాలు వస్తాయి. పాపం చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు. దాన్ని బట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి. రెండవది విశ్వాసంతో ఉంటే కూడా కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. ఇది స్టాంప్స్ ఆఫ్ పర్ఫెక్షన్ అంటారు. అంటే మన విశ్వాసంలో పరిపూర్ణత రావడం కోసం అబ్రహాం పాపం చేసినంత వల్ల కాదు. అబ్రహాం దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో నెగ్గాడు. తన కుమారునికి బలిగా ఇచ్చాడు. దేవుడు ఆయన విశ్వాసాన్ని గణపరిచాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కాబట్టి ఇతనికి పరిస్థితి ఎలా వచ్చింది? దేవుడు హిజ్కియా జీవితంలో అనుమతించాడు. చూడండి 20వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చింది. నీవు మరణమవుతున్నావు, బ్రతుకోవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకునమని. కాబట్టి ఇతనికి ఇది ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అంటే BC 702 క్రీస్తు పూర్వం 702వ సంవత్సరంలో ఇది జరిగింది. క్రీస్తు పూర్వం 687లో ఇతను మరణించాడు. హిస్టరీ చెప్తుంది. కాబట్టి BC 702లో ఈ సంఘటన జరిగింది. కాబట్టి దేవుడు యెషయాను పంపించాడు. నువ్వు వెళ్ళి హిజ్కియాతో మాట్లాడినప్పుడు హిజ్కియా వచ్చి మాట్లాడు, అయ్యా హిజ్కియా, మరి నువ్వు రాజువే కానీ దేవుడు నాకు చెప్పాడు నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. హాస్పిటల్లో మరి ప్రాణాపాయం చనిపోయే స్థితిలో డాక్టర్లు ఏం చెప్తారు? పేషెంట్ వాళ్ళకి బంధువులు ఇచ్చి ఏం చెప్తారు, అంతా అయిపోయింది, మీరు తీసుకెళ్ళండి, ఎవరికైనా చెప్తున్న వాళ్ళకి మీరు చెప్పుకోండి అని అంటారు కదా. అట్లాగే ఇల్లు చక్కబెట్టుకో, అంటే తగిన ఏర్పాటు చేసుకో. నువ్వు రక్షణ ఎలా చనిపోతావు, నువ్వు చక్కబెట్టుకుంటే నీ తర్వాత రాజు అవుతారు, రాజ్యాన్ని కుటుంబాన్ని అన్ని విధాలు సెట్ చేసుకో. అదే కదా, నీ ఇల్లు చక్కబెట్టుకో. నీవు బ్రతకవు గనక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని తెలుగులో సామెత ఉంది. ఇల్లు ఏముంది, దీపం ఉండగానే మన జీవితాల్లో ప్రాణం ఉన్నప్పుడే మనం చక్కబెట్టుకోవాలి. దేవుని యొక్క తీర్పులోకి రాకముందు పాపాన్ని విడిచిపెట్టాలి. మళ్ళీ మనం సరి చేసుకోవాలి, సెటిలైట్ చేసుకోవాలి. మనం ఏ పాపాల్లో కొనసాగుతున్నామో వాటిని విడిచిపెట్టాలి. అసమాధానం ఎవరికైనా ఉంటే దాన్ని సమాధానం పరచుకోవాలి. అన్ని విషయాలు మనం సెటిలైట్ చేసుకోవాలి. అప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటుంది. లేదంటే చెప్తాడు, నువ్వు పక్కబెట్టుకో, నీ పని అయిపోయింది. ఇప్పుడు ఈయన ప్రవక్తలు చాలా సూటిగా చెప్తారు. ప్రవక్తలైన వారి పని ఏంటి? దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా చెప్తారు. చెప్తే ఈయన మరి ప్రవక్త మీద కోపగించాడా? లేదు, ఒప్పుకున్నాడు. అదే ఇప్పుడు ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి ఆ యొక్క హేరోదు పాపాన్ని చెప్పాడు. హేరోదు, నువ్వు చేస్తున్న పాపం ఏంటి? హేరోదు ఒక రాజు వెళ్ళి ఇలాంటి పాపం చేస్తే రాజ్యంలో ఉన్నవారు ఇలాంటి పాపం చేస్తారు కదా, ఇది నీకు పగదంటే ఏం చేసేటప్పుడు ఆ యొక్క హేరోదు తల తీసివేసింది. అంటే ప్రవక్తలు కొన్నిసార్లు మాటలు చెప్పినప్పుడు మనం దాన్ని అక్సెప్ట్ చేయలేరు రాజులు. చాకులో మేము కూడా చెప్పినప్పుడు కొన్నిసార్లు ఎందుకు కోపం వస్తుంది. కోపం వచ్చి నేను మాకు ఉండదు అంటుంది. కేవలంలో ఒకటి ఏం చేశాడంటే వడ్డీలకు ఇచ్చేవాడు. అంటే ఆయన వడ్డీలకు ఇవ్వడం సంగతి నా ఉండదు. నేను మామూలుగా వాక్యం చెప్పి చెప్తున్నాను, వడ్డీలకు ఇవ్వద్దు, అది మంచిది కాదు, దేవుడు బైబిల్లో అట్లేమని చెప్తాడు. ఆయన అనుకున్నాడు, ఆయన సంగతి నాకు తెలుసు అనుకో, నేను చెప్పిన అనుకున్నాడు. ఇక తెల్లారుగా ఈ మధ్య మనకు ఈ సేవకుడు సేవకులు ఏం చేస్తారో ఉన్నట్టుగానే చెప్తాడు. ఇతరులకు భయపడి బైబిల్లో ఉంది ఏముందంటే, మరి దైవజనుడు ప్రతి సత్కార్యములకు సన్నద్ధుడై బుద్ధి చెప్పుటకును నీతి ఎంత శిక్షకు తగిన ప్రయోజనకరమైనది. కాబట్టి ప్రవక్తలు. అయితే ఇప్పుడు ఇంకొక ప్రవక్త ఉన్నాడు, నాతాను ప్రవక్త. ఆ ప్రవక్త వచ్చి దావీదుకు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ మనుషుడు మరి ఆయన ఎంపాడా? సరిదిద్దుకున్నాడు. ఎవరైనా ఏదైనా పెద్దలు, వ్యవసాయకులు, దైవజనులు, పెద్దగా మన లోపాన్ని కనిపెట్టి సరిదిద్దు పెట్టినప్పుడు మనం దాన్ని ఎదురు ప్రశ్నించవచ్చు. నన్నే ఇట్లా అంటావా, నన్నే అంటావా, రుచి ఉందా కనబడదు. మౌనంగా ఉండాలి, వినాలి. అట్లా కొంతమంది అడుగుతున్నారు మన దగ్గర. అడిగి చిన్న చిన్న వాటికి అడిగి
ఆత్మీయ జీవితం నష్టపోతాడు, దూరం అవుతాడు. అర్థమైందా? ఇక్కడ యెషయా చెప్పగానే షాక్ అయిపోయాడట. షాక్ అయిపోయి ఏం చేశాడు? 20వ అధ్యాయం ఇప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కోపగించలేదు, దేవుని ధిక్కరించలేదు. అయ్యో, ఇంత నమ్మకంగా దేవాన్ని నీకు ఉన్నాను కదా, నువ్వు ఎందుకు నన్ను ఇట్లా చేసావు? నేను నీతిగా జీవించాను, విశ్వాసం నడుచుకున్నాను, దావీదు వల్లే ప్రవర్తించాను, నాకా ఈ కష్టాలు, నాకా నువ్వు మరణం తెచ్చేది ప్రభా అని దేవుణ్ణి ఎదిరించాడా? ప్రశ్నించాడా? చేయలేదు. నిందించకూడదు, ప్రశ్నించకూడదు. రెండవది ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. కాబట్టి అది మొట్టమొదటిగా ద ప్రాబ్లం హీ ఫేస్ సిక్నెస్ అండ్ డెత్. రెండు వస్తాయి. మీకు రోగం వస్తుంది, మరణం వస్తుంది. రోగంతో పాటు మరణం వచ్చింది, అది సమస్య, ప్రాబ్లం. రెండవది ఏంటంటే ద ప్రేయర్ ఈ ఆఫర్డ్. కాబట్టి హృదయపూర్వకమైన ప్రార్థన చేసి ఈ ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది. మన ప్రార్థనలు కూడా దేవుని హృదయాన్ని కదిలించాలి. దేవుని హృదయాన్ని కదిలించి దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేయకుండా ఆయన మానివేయాలి. కొన్నిసార్లు దేవుడు మనసు మార్చుకునేటట్టుగా, పశ్చాత్తాపట్టుగా చేయాలి. మనం ఉదాహరణకి దేవుడు ఏదైనా ఇప్పుడు పేతురుని ఖడ్గంతో చంపాలని హేరోదు నిర్ణయించాడు. తెల్లవారు లేస్తే పేతురుని వాళ్ళ ఖడ్గంతో చంపుతారు. అప్పుడేమైంది? అప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తారు. వీరు ప్రార్థనలు ధూపం వెళ్ళి దేవుని సింహాసనానికి వెళ్ళి ఆయన హృదయాన్ని తాకాడు. ఆయన హృదయం కదిలించబడింది. అప్పుడు ఆయన దూతనంటే ఏం చేశాడు? పేతురుని చెరసాల నుంచి విడిపించాడు. అర్థమైందా? కొర్నేలి ప్రార్థన దేవుని సముఖకు వెళ్ళింది. వెళ్తే కొర్నేలి ఆయన ముందు దేవుని ఇంట్లో భయభక్తులు వెళ్ళేవాడు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థనలు ఆయన హృదయాన్ని కదిలించాయి. పేతురును పంపించాడు. మరి ఆ కుటుంబం మొట్టమొదటిగా అన్యుల్లో సంఘం వేరుపడిన తర్వాత తొలిగా రక్షింపబడిన వ్యక్తి ఎవరంటే ఎవరైనా కొర్నేలి. అంటే 2వ అధ్యాయం నుంచి అపోస్తల కార్యం 10వ అధ్యాయం పెంతెకోస్తు పండుగ నుంచి కొర్నేలి వరకు దాదాపు 10 సంవత్సరాలు దీన్ని ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. యెరూషలేములోను, తర్వాత యూదయలోను, తర్వాత సమరయలోను, 2వ అధ్యాయంలో యెరూషలేములో, 8వ అధ్యాయంలో సమరయలో, 10వ అధ్యాయంలో అనేకలు రక్షణ కలిగింది. కాబట్టి మరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అతడు తన 2వ వచనం, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకున్నాడు. ఇప్పుడు కూడా చాలామంది యెరూషలేములో వెళ్తే అది పెద్ద గోడ ఉంటుంది. అది ఏం చేస్తారు? ఆ గోడ తట్టు యూదులందరూ కూడా దాన్ని ఏం కూడా అంటారు? మెరుపు గోడ. దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అలా బాధమని చెప్తారు. గోడ పట్టుకొని అది ఏం చెప్తుందంటే యెరూషలేము వైపు ఆ గోడ పట్టుకొని ఏంటది? వీపింగ్ వాల్. కాబట్టి ఈయన గోడ పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేసాడు చూడండి. యెహోవా యథార్థ హృదయుడై. మొట్టమొదటిగా ఏం చెప్పాడు? యథార్థ హృదయం. మనం చెప్పగలం ఎట్లా? దేవా, నేను యథార్థ హృదయం నాలో ఉంది అని మన మనుషులు చెప్తాం. నేను ఎంత యథార్థవంతో నీకు తెలుసానని అది మన దేవుడితో చెప్పగలమా? చెప్పలేదు. నువ్వు ఎంత యథార్థవంతులు అనుకున్నావు దేవుడు అంటే. అది మనం ఆ మాట చెప్పలేము. ఈయన చెప్పగలుగుతా అంటే నిజంగా యథార్థంగా జీవించు. ఇంత యథార్థంగా జీవించిన వ్యక్తులు మాత్రమే ఈ మాట గలుగుతాడు. నేను ఎంత యథార్థ హృదయమై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నో, అది మొదటిది. రెండవది, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నో, అది రెండవది. సమస్తమును నీకు ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా జరిగించాను. యథార్థంగా నడుచుకున్నాను. యథార్థత అనేది ఇన్సైడ్ యాటిట్యూడ్. అది అవుట్ సైడ్ యాక్షన్ ఏంటంటే నేను క్రియలు చేశాను, యథార్థంగా నడుచుకున్నాను. నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను చేశాను, జరిగించాను. మొదటిగా ఇన్వర్డ్ యాటిట్యూడ్, సెకండ్లీ అవుట్వర్డ్ యాక్షన్స్. ఈ రెండు కోయిన్సైడ్ అవ్వాలి. ఇక మూడవది ఏమంటుందంటే కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడిచిచ్చు యెహోవాను
ప్రార్థించండి, కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించండి. విశ్వాసుల కన్నీళ్ళు చాలా విలువైనవి. దేవుని బిడ్డల కన్నీళ్లకు ఎంతో విలువ ఉంది. వాటికి భారం అంటే ఆ కన్నీటినంటే దేవుడి గుడిలో దాచిపెడతారు. కన్నీటితో చేసే ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు. అదేనండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. అక్కడైన వారిని గూర్చి, నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు. చూసారా, ఈయన ఏడుస్తా ఉంటే ఈ ఏడుపు కన్నీళ్ళ కథ పడుకొని ఏడుస్తుంటే తలంతా తడిసిపోయింది. అంతగా ఏడ్చాడు దేవుని ప్రజలు గురించి. కాబట్టి విలపించే ప్రవక్త ఎవరైనా ఇర్మియా. 119వ కీర్తన 119, 136 కీర్తన గ్రంథం 119. చూసారా, జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతున్నది. ప్రవక్తల భక్తుల కన్నీళ్ళు ఏరులై పారుతుంది. ఆయనేమో నా తల జలమైందంట, ఈయనేమో ఏరులై పారిందంట. మనం ఎప్పుడన్నా కన్నీరు కాచామా? మనం కన్నీరు యేసు ప్రభువును ఆయన పాదాలు కడగడానికి పాపాత్రుడైన స్త్రీ, ఆయన అంటే ఒక వ్యక్తి పాదాలు కడగాలంటే ఎంత కన్నీరు కావాలి? కనీసం ఒక హాఫ్ గ్లాస్ అన్నా, అంతే కదా, తక్కువలో హాఫ్ గ్లాస్ అన్నా వాటర్, ఇంకా తక్కువ ఆ కన్నీరు ఇంత కన్నీరు కార్చింది యేసుప్రభు పాదాలు. మనం ఎప్పుడైనా యేసుప్రభు యొక్క కన్నీరు కార్చామా? ప్రతి కన్నీరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. అక్కడ కూడా ఒక తండ్రి 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని. ఆ సహాయం చేయమని పుట్టినోట్లో ఒకట్లో ఏముంది? కన్నీళ్ళు 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 గురించి ప్రార్థన చేశాడు ఆ తండ్రి. ఏది మూగ చెవిటి దయ్యం పట్టిన ఆ కుమారుని తండ్రి, బాబా ఈ శిష్యులు ఏమి చేయలేకపోయాయ్యా, నివన్న నాయన దయ చూపించి నా కుమారుని బాగు చేయమని ఎట్లా చేశాడు? కన్నీటితో ప్రార్థన చేశాడు. కాబట్టి మొట్టమొదటిగా ఇతను యథార్థవంతుడిగా జీవించాడు. అతను చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, మరి దేవుని యొక్క దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై. గోడ తట్టు తిప్పుకోనంటే అర్థం ఏంటిదంటే, కాబట్టి యెరూషలేము వైపు తిప్పుకొని, మందిరం వైపు తిప్పుకొని ప్రార్థన చేసి, ఆ మందిరం వైపు చూసి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవుడి యొక్క వాగ్దానం అది. దేవుడు సొలొమోనుతో ఆ మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడు? 2వ సమూయేలు 6వ అధ్యాయం, లేకపోతే 1 రాజులు 6వ అధ్యాయం 16వ వచనం. సొలొమోనుతో దేవుడు చెప్పిన మాట 1 రాజులు 6, 16, 17. అప్పుడేంటి? 2వ దినవృత్తాంతములు 6, 16, 17. 2వ దినవృత్తాంతములు 6, 16. నడిచిన ఎడలా కాబట్టి సొలొమోనుతో దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 1 సమూయేలు 7:14లో దావీదుతో చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. మనం కూడా ఏమని ప్రార్థన చేయాలి? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేయాలి. దేవుని చిత్తాన్ని ఆధారం చేసుకుని మనం ప్రార్థన చేయాలి. అర్థమైందా? దేవుని వాగ్దానాలు ఎత్తుపెట్టి మనం ప్రార్థన చేయాలి.
కాబట్టి ఈయన ప్రార్థన, దేవుని కృపతో, నీ కృపతో నన్ను బాగు చేయి, నీ కృప నా ఎడల చూపించు అని ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన, యెహోవా యథార్థ హృదయునై సత్యంతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాకు ప్రార్థించను. కన్నీళ్ళు ఇట్లా ప్రార్థించడం లేదు, దేవుడు వెంటనే ప్రార్థన అలా. నిజంగా ఎంత అద్భుతం. కొన్నిసార్లు విశ్వాసంతో చేసే ప్రార్థన బైబిల్లో ఉంది. యాకోబు 5:8 విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని 5:14 యాకోబు 5:14 15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేసిన విశ్వాసంతో చేసిన ప్రార్థన ఏమైంది? అతను స్వస్థపరచబడ్డాడు, అతని దేవుడు మరణం నుండి లేపాడు, బ్రతికించాడు. ఇదేంటండి. ఇప్పుడు రెండవది, మరి ద పవర్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫర్డ్. మొట్టమొదటిగా ద ప్రాబ్లం, సమస్య ఏమిటి అనేది చెప్పండి. ఏమిటి సమస్య? రోగము, మరణం. రెండవది సమస్య పరిష్కారం ఏంటి? ప్రార్థన. అంత ఇంకేమీ లేదు. మరి పూర్వకాలంలో మిషనరీ, ఆఫ్రికా దేశంలో ఒక మిషనరీ ఉన్నాను. ఆ మిషనరీ చనిపోయే పరిస్థితి వచ్చింది. మీరు చెప్పారు, డాక్టర్లు అన్నారు హోప్లెస్ అన్నారు. హోప్లెస్ కండిషన్ అని చెప్తే వాళ్ళు ఏం చేశారు? ఆయన పుట్టిన అనుచరులు, విశ్వాసుల భక్తులు మరి విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థనలకు ఆ మిషనరీ బ్రతికిచ్చాడు. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, ఇదేమయ్యా, ఇది ఎట్లా సాధ్యమైంది? బ్రతికే ఛాన్స్ 1% కూడా లేదు. 99.9 మరణిస్తారు. కానీ ఎలా బ్రతికిందో విధంగా డాక్టర్లు ఆశ్చర్యపోయారు. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు సమర్థుడు. ఇదేంటండి, దేవుని మీద మనం ఆధారపడాలి. మూడవది ఏంటంటే వెంటనే ద పవర్, ద డివైన్ పవర్, ఆయనకు దేవుని యొక్క శక్తి. వెంటనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి, ఇట్లా ఆ యెషయా ఈ మాట చెప్పి ఆ యొక్క ఆ శాల దాటమే లేదు, మళ్ళీ వెంటనే దేవుని యొక్క వాక్ అతనికి వచ్చింది. చూడండి 4వ వచనం. యెషయా నడిమిశాల నుండి అవతలకు వెళ్ళక మునిపే, చూసారా, ఇట్లా బయటకు వెళ్ళలేదు వెంటనే, అంత తొందరగా దేవుడు, శీఘ్రంగా దేవుడు బాగు చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఆలస్యంగా వాదిస్తాడు, కొన్నిసార్లు వెంటనే ఉత్తరం ఇస్తాడు. ఇట్లా ఆయన ఇంత వార్త మోసుకొని వచ్చిండు, నువ్వు చచ్చిపోతావు, ఇల్లు చక్కదిద్దుకొని చెప్పి వెళ్ళిపోయి ఇంకా ఆ బిల్డింగ్ దాటనే లేదు. దేవుడు మళ్ళా చెప్పాడు. దేవుడు ఏమయ్యాడు? మన మనసు మార్చుకున్నాడు, రివర్స్ అయిపోయాడు. చెప్పాడు, ఏమని చెప్పాడు? ఆ మాట నేను చదువుతాను. నువ్వు తిరిగి నా ప్రజల అధిపతి నువ్వు హిజ్కియా వద్దకుపోయి అతనితో ఇట్లేదు, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగలదా? ఇది చక్కని మాట. అంటే దావీదుకు ఉన్న కృప, నీ దావీదు అనే పేరు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడు? నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట. ఒకటి, నెంబర్ 1 ఏంటి? నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నెంబర్ 2, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. మూడవది, నేను నిన్ను బాగు చేస్తున్నాను. ఎంత చక్కటి మాటలు. కొన్నిసార్లు మనం యథార్థంగా ప్రార్థన చేస్తే మా మాట, 1 యోహాను 5:14, మరి విశ్వాసంతో చేసే ప్రార్థన, ఆయన చిత్త ప్రకారం మనం చేసే ప్రార్థన ఎట్లా ఉంటాయి? 1 యోహాను 5:14. ఆయనను బట్టి ధైర్యం మీదగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాను, చూసారా, ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏదన్నా అడుగు, ఏదైనా అడిగిస్తాడు దేవుడు. ఆయన వాక్యాన్ని చొప్పున, ఆయన ఇష్టం చొప్పున, నా నామమున మీరు నన్ను ఏం అడిగినాను నేను మీకు చేతులు. యోహాను 14:14 మాటలు ఉంటాయి. అది కాబట్టి నేను అడిగాడు, దేవుడు ఆయనకి ఏం చెప్పాడు? ఒకటి, నువ్వు కన్నీళ్ళు విడిచిన నేను చూశానయ్యా. రెండవది, నీ ప్రార్థన ఆలకించాను.
అంగీకరించాడు. మూడవది, నేను నిన్ను ఇంకంత మాత్రమే కదా, ఇంకేమన్నాడు? ఆ, మూడవ దినాన అక్కడ మూడవ దినాన నువ్వు మందిరానికి వెళ్తావు, దేవుణ్ణి ఆరాధిస్తావు మన భాషలో కదా. దేవుడు చెప్పి ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. మూడవ దినమున నువ్వు యెహోవా మందిరానికి ఎక్కిపోదువు అంటే 3 రోజులకు నువ్వు బాగుపడి నువ్వు ఏం చేస్తావు? దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తావు. ఇంకా 5వది దేవుడు ఏం చెప్పాడంటే, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను. చూడండి ఏంటో మాట ఎక్కడుంది? 6వ వచనం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. ఇంకా తర్వాత ఇంకేం చెప్పాడు? 6వది, ఈ పట్టణమును అశ్షూరు చేతిలోంచి పడకుండా కాపాడతాను. 1, నీ కన్నీరు విడిచిన నేను చూశాను. 2, నీ ప్రార్థన అంగీకరించాను. 3, నేను నిన్ను బాగు చేస్తాను. 4, మూడవ దినాన్ని దేవుని మందిరానికి వెలిసిగల మందిరానికి వెళ్తావు. 5, 15 సంవత్సరాల ఆయుష్ నీకు నేను పొడిగిస్తాను. 6, అశ్షూరు రాజు చేతిలో ఈ పట్టణాన్ని నేను 6 అంతల వాగ్దానాలు దేవుడు చేశాడు. ఇప్పుడు ఇది దేవుని యొక్క శక్తి అనమాట. అర్థమైందండి? కాబట్టి ద ప్రామిస్ హీ రిసీవ్డ్, పవర్ కాదు, ద ప్రామిస్ హీ రిసీవ్డ్. నెంబర్ 1 4 పీస్. నెంబర్ 1 ప్రాబ్లం. సమస్య ఏమిటి సమస్య? పాపము, రోగము, మరణము. ఫస్ట్ పీ. సెకండ్ పీ ఏంటి? ద ప్రేయర్, ప్రార్థన. మూడవది ఏమిటి? ద ప్రామిస్ హీ రిసీవ్డ్. ద ప్రామిస్ హీ రిసీవ్డ్ ఏమిటి? దేవుని వాగ్దానం ఆయన తీసుకుందంటే ఇది, నీకు రోగం బాగా అవుతుంది, నువ్వు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తాడు. తర్వాత మరి 3వ రోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు, అశ్షూరు రాజులు. ఇన్ని వాగ్దానాలు దేవుడిచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ యెషయా చెప్తుంటే ఈయన అన్నాడు, ఏమన్నాడు? సరే అని చెప్పి ఊరుకోవాలి కదా, ఇప్పుడు నాకు రుజువేందని అడుగుతున్నాడు. చూడండి ఆ మాటలు. 2వ రాజుల గ్రంథం 20:9 వచనం. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చేందుకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచినే కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచేలా అవునా? అందుకు హిజ్కియా ఇట్లను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము కానీ నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ఇప్పుడు ఇదేంటంటే, సూర్యుడు మెట్ట మధ్యాహ్నం వచ్చినప్పుడు నీడ ఎట్లా ఉంటుంది? నీడ మనకు పడదు కదా. సూర్యుడు 3-4 గంటలకు ఇది పోయినప్పుడు ఏమవుతుంది? మన నీడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీడ ముందుకు పోయిన నీడ వెనక్కి రావాలంటే ఏం చేయాలి? సహజమా? ఇక సూర్యుడు వెనక్కి రావాలి. సైన్స్ ఏం చెప్తుంది? సూర్యుడు స్థిరంగా ఉంటాడు, సూర్యుడు అలాగే ఉంటాడు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, అంతేనా కదా? ఇప్పుడు అంటే ఇట్లా క్లాక్ వైజ్ సవ్య దిశలో భూమి తిరుగుతుంది. ఒకరోజు సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే కాలం 24 గంటలు, అంతేనా? 24 అవర్స్. 24 అవర్స్లో తిరుగుతుంది. ఇప్పుడు అంటే ఒక సర్కిల్ పూర్తి చేయాలంటే దాన్ని 360 డిగ్రీస్ అంటారు. అంటే 360 డిగ్రీస్ కంప్లీట్ అవ్వాలంటే భూమి సూర్యుని చుట్టూ తిరగాలి. ఒక రోజు 24 గంటలు పడుతుంది. అంటే ఇప్పుడు 10 డిగ్రీలు ముందుకు పోయింది, 10 డిగ్రీలు వెనక్కి రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు భూమి రివర్స్ తిరగాలి. అమ్మాయి ఇట్లా భూమి తిరిగితే సూర్యుడు అడిపోతున్నాడు, ఇప్పుడు నీడ అడిపోతుంది. వెనక్కిపోయిన నీట ముందుకు రావాలంటే ఏం చేయాలి? భూమి రివర్స్ తిరగాలి. అర్థమైందా? అది సాధ్యమా? నేను చాట్ జీపీటీని అడిగాను. ఏమని అడిగాను? చాట్ జీపీటీని ఎక్స్ప్లెయిన్ the shadow had backward in Bible in 2 Kings 29-11 అని అడిగాను క్వశ్చన్. అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ సైంటిఫికల్లీ, చాట్ జీపీటీ ఎక్స్ప్లెయిన్ సైంటిఫికల్లీ ద షాడో బ్యాక్వర్డ్ అడిగితే చాట్ జీపీటీ చెప్పిన మాట ఏం తెలుసు? ఆన్సర్ నీకు ఏం చెప్పిందంటే, భూమి రివర్స్ అయింది. భూమి రివర్స్ అయితే ఎంత ఫాస్ట్గా రివర్స్ అవుతున్నట్ట, భూమి అంతా ప్రళమైపోతుంది, వస్తువులన్నీ విసిరివేయబడతాయట. ఆ క్షణంలో ఇట్లా తిరిగే భూమి ఇట్లా తిరగకుండా
యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే ఒక్క క్షణంలో వస్తువులన్నీ విసిరివేయబడతాయి. భూమి మీద సునామీలు వస్తాయి, భూకంపం వస్తాయి, వస్తువులన్నీ తన గతిని మారిపోతాయి, మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది అని చెప్పింది. మరి ఇవి ఎట్లా సాధ్యమైంది అంటే అప్పుడు చార్ట్ ఏం చెప్తుందంటే ఇది దేవుని యొక్క శక్తి. అయితే ఇప్పుడు 40 నిమిషాలు ఇప్పుడు 360 డిగ్రీలకి తిరగడానికి 24 గంటలు పడితే 10 డిగ్రీలు తిరగడానికి ఎంత టైం పట్టాలి అంటే 40 మినిట్స్. అంటే 40 మినిట్స్ వెనక్కి రావాలి భూమి నీడ. అంటే ఇప్పుడు 2:40 అయింది అనుకో టైం. ఇప్పుడు 10 మెట్లు వెనక్కి నడవాలంటే ఏం చేయాలి? టైం ఎంత కావాలి? అప్పుడు 2:40 నుంచి 2కి రావాలి. 2కి రావాలంటే భూమి వెనక్కి తిరగాలి. అది సాధ్యమా? సాధ్యమా? కానీ దేవునికి సాధ్యం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనాను ఉండునా? చార్ట్‌జిపిటి 4 రీజన్స్ ఇచ్చింది. 4 రీజన్స్ చూపించింది. ఒకటి ఏంటంటే భూమి వెనక్కి తిరిగింది. రెండవది దేవుడు టెంపరీగా ఆ నీడను, అంటే ఫిజికల్గా ఏమి జరగకపోయినా భూమి వెనక్కి తిరిగిపోయినా ఆ నీడ వెనక్కి వచ్చినట్టుగా దేవుడు చేశాడు. అదొకటి చెప్పింది రీజన్. ఒకటేం చెప్పింది, ఇట్లా వెనక్కి తిరిగి ఉండొచ్చు. రెండవ రీజన్ ఏంటంటే ఆ నీడను దేవుడు ఆల్ ఆఫ్ సడన్గా వెనక్కి వచ్చినట్టుగా చేశాడు అని చెప్పింది. అది కూడా జరగవచ్చు. అంటే భూమి వెనక్కి తిరగకుండా కూడా, రివర్స్ కాకుండా కూడా సైన్స్ ప్రకారం, ఫిజిక్స్ ప్రకారం నీడ దేవుడు ఏం చేశాడంటే వెనక్కి వచ్చేటట్టుగా చేశాడు. అదైనా జరగవచ్చు, రివర్స్ అయినా కావచ్చు. ఇది ఎలా సాధ్యం అంటే సైన్స్కి అందదు కొన్ని ప్రశ్నలు. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు అనడానికి సైన్స్ ఒప్పుకోదు. న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది, న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది, మనం ఎంత లోడ్ అప్లై చేస్తామో వెనక నుంచి కింద నుంచి అంత లోడ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటేనే మనం సాఫీగా నడుస్తాం. ఇప్పుడు భూమి మీద మనం సాఫీ ఎట్లా నడుస్తాం అంటే ఎంత లోడ్ మనం అప్లై చేస్తామో అక్కడి నుంచి అంత లోడు మన మీద పనిచేస్తుంది. కాబట్టి మనం మంచిగా నడుస్తున్నాం డైనమిక్స్ ప్రకారం. నీళ్ళ మీద అడుగు పెట్టండి, మరి మనం ఎంత లోడ్ అప్లై చేసామో అక్కడి నుంచి రివర్స్లో అంత లోడు లేదు కాబట్టి మనం మునిగిపోతాం. కాబట్టి సైన్స్కు అంటే విశ్వాసం అనేది సైన్స్ జయిస్తుంది. దేవుడు సైన్స్కి అతీతుడు. అది ఆదికాండం 18:14 ఉంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీతో 1 సంవత్సరం ఎద్దకు వస్తాను, నువ్వు కుమారుని అంటావు. అది అసాధ్యం. అది ఆయన వయసు ఉడిగిపోయింది, వృద్ధుడు ఆయన. దేవుడంటాడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎంత అద్భుతం. ఇప్పుడు దీనికంటే ఇంకా విచిత్రమైన ఇంకొకటి చెప్తాను. ఆయన యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడా అయ్యాలలో ఆగిపోము, చంద్రుడా నువ్వు గిబియోనులో నిలువమనగానే నిలిచాడు. అంటే అర్థం ఏంటిది? భూమి తిరగడం ఆగిపోయింది. భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుందో మీకు తెలుసా? ఇప్పుడు మనం మోటార్ సైకిల్ వెళ్తున్నప్పుడు రన్నింగ్లో మనకి ఏం కాదు. మీరు ఒక్కసారి బ్రేక్ వేయండి, కాళ్ళ కింద పెట్టకుండా ఏమవుతుంది? ఇటో అటో పడతాం. రన్నింగ్లో సేపు ఏం కాదు. భూమి తిరుగుతూ ఉంటే ఏమీ కాదు. భూమి తన చుట్టూ తిరగాలి, సూర్యుని చుట్టూ తిరిగితే ఏమీ కాదు, మనం బాగుంటాం. అట్లా కాకుండా తిరగకుండా ఉందనుకో అదేమవుతుంది? ఇప్పుడు బైక్ కింద పడ్డట్టుగా ఇది అనంత విశ్వంలో ఎక్కడో పడిపోతుంది. మీకు అర్థమైందా? కాబట్టి ఒక్క భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో సెకండ్ బై 100వ వంతు తేడొచ్చినా, అంటే కరెక్ట్గా దేవుడు నిర్ణయించిన ప్రకారం 360 డిగ్రీలు 24 గంటల ప్రకారం తిరుగుతుందట. ఒక్క సెకండ్లో 10వ వంతు 100వ వంతు తేడా వచ్చినా భూమి మీద ప్రళయాలు వస్తాయట. మరి దేవుడు ఎంత గొప్పవాడు. అటు నీళ్ళ మీద నవ్వటం కానీ, అటు యెహోషువ సూర్యుడిని చంద్రుని ఆపడం కానీ, ఇక్కడ నీడ వెనక్కి రావటం కానీ, దీన్ని బట్టి ఏంటంటే మన దేవుడు మరి గొప్పవాడు. ఆయన అధిక శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన అద్భుతాలు చేసేవాడు, మనం నమ్మాలి. ఇప్పుడు 4వది ఏమిటంటే ద పవర్ ఆఫ్ సైన్. ద షాడో మూవ్స్ బ్యాక్వర్డ్. ద షాడో మూవ్స్ బ్యాక్వర్డ్. ఎంత? ఇప్పుడు చూడండి,
మనం చదివిన 2వ రాజులు 20వ అధ్యాయం 11వ వచనం. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన 10 మెట్లు వెనుకకు తిరిగిపోయినట్లు దేవుడు చేశాడు. ఎట్లా చేశాడు అని మనకు తెలియదు. అది వెంటనే చేశాడు. ఇప్పుడు 40 నిమిషాలు వెనకకు వచ్చిన అదే మళ్ళీ ముందుకు పోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ 40 నిమిషాలు అంటే 40 వెనక్కి రావాలి, మళ్ళీ 80 నిమిషాలు పట్టాలి. కానీ ఏమైంది? వెంటనే చేశాడు. దేవుడు యెషయా ప్రార్థన చేశాడు. అంత స్పీడ్లో భూమి రివర్స్ అయితే, అంత స్పీడ్గా తిరిగితే అసలు భూమి ఉంటుందా? భూమి నిర్ణయించిన ప్రమాణం ప్రకారమే తిరగాలి. 24 గంటల్లోనే సూర్యుడు తిరగాలి. అలాగే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మీరు నమ్మండి, మన దేవుడు గొప్పవాడు. కాబట్టి దేవుడు ఏదైనా చేయడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 4 విషయాలు చూసి, ఒకటి ఏంటంటే సమస్య, ద ప్రాబ్లం. రెండవది ద ప్రేయర్, ప్రార్థన. మూడవది ద ప్రామిస్. నాలుగవది ద పవర్, దేవుని యొక్క అద్భుతాలు చూపించాడు. అర్థమైందండి? మన జీవితంలో మరి హిజ్కియా వంటి జీవితం మనం జీవించాలి. మన ప్రార్థన కూడా దేవుడు వినాలి, మనలో కూడా దేవుడు బాగు చేయాలి, మన పట్ల కూడా అద్భుతాలు చేయాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయకుండా ముందు ఏం చేయాలి? ఆయన వల్లే, హిజ్కియా వల్లే యథార్థమైన హృదయంతో జీవించాలి, నీతిని అనుసరించాలి, విశ్వాసంతో జీవించాలి. అప్పుడు మనం ప్రార్థించాలి. మేము కన్నీళ్ళు విడిచిన నేను సూచితని నీ ప్రార్థన నేను, అప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనం ఎట్లా పడితే అట్లా జీవించి, అపవిత్రమైన జీవితం జీవించి నేను ప్రార్థన చేస్తా అంటే ప్రార్థన చేస్తే చేయొచ్చు, కానీ దేవుడు మన ప్రార్థన ఆలోచించాడు. హిజ్కియా వంటి ప్రార్థన చేయడానికి మనం నేర్చుకుందాం, ప్రయత్నిద్దాం. దేవుడు మారడు, మారాల్సింది మనమే. మన హృదయాలు మార్చుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవునికి మన హృదయాలు అప్పగించుకోవాలి, యథార్థమైన జీవితం జీవించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యమును జీవించి ఆశీర్వదించుకుందాం.